దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము యెహోవా ఈరే. నిన్నటి దినమున దేవుడు అబ్రహామును పిలిచి, నీ ఒక్కగా నేను ఒక్క కుమారుని మోరియా పర్వతము మీదకి తీసుకెళ్ళి బలి అర్పించమన్నాడండి. కానీ అబ్రహాము ఏది కూడా మాట్లాడకుండా చిత్తమ ప్రభువా అని తెల్లవారి భార్యకు కూడా చెప్పకుండా మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకువెళ్ళాడు. అక్కడ జరిగిన సన్నివేశం ఏమనగా, అబ్రాహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడిందండి. ఆదికాండం 22:14 ఉపోద్ఘాతం ఏమనగా, ఇది మోరియా దేశ పర్వతంపై ఇస్సాకును బలి అర్పించినప్పుడు జరిగిన సంభవం అండి. ఇస్సాకుకు బదులుగా దేవుడు పొట్టేలును సిద్ధపరిచారు. యెహోవా ఈరే అనగా దేవుడు సమకూర్చువాడు, సహాయం చేయవాడు, చూచుకొనివాడు అనే అర్థం కలదండి. కొన్ని విషయములు మనం గమనిస్తే, మొదటిగా ఆయన సిద్ధపరిచెను. ఆదికాండం 22:13 ఒక పొట్టేలు దహన బలికి మాత్రమే సరిపోయిందండి. అరణ్యంలో తిరిగే మరొక జంతువును అక్కడ పెట్టలేదండి. రెండవదిగా ఆయన సరి అయిన స్థలంలో సిద్ధపరిచారండి. ఆదికాండం 22:14 యెహోవా పర్వతం మీద వేరొక స్థలంలోనే కాదు, వేరొక కొండ మీద కూడా కాదండి. మూడవదిగా ఆయన సరి అయిన సమయంలో సిద్ధపరిచారండి. ఆదికాండం 22:12-13 ఒక్క నిమిషం ముందు కత్తి ఎత్తక ముందు పిలిచితే అబ్రాహాము యొక్క విశ్వాసం ఎంతో తెలియకపోవును. ఒక్క నిమిషము తర్వాత అయితే ఇస్సాకు మరణించి ఉండును. అబ్రాహాము దేవుడే మన దేవుడు. అబ్రాహాముకు సమకూర్చిన దేవుడు మనకును అన్ని విషయంలో సమకూరుస్తారండి. కనుక మనము కూడా ఆయన యుద్ధకు ధైర్యంగా వెళ్ళాలండి. రోమాపత్రిక 8:32 ప్రకారము, ఎఫెసీ పత్రిక 3:20 ప్రకారము దేవుడు చెప్పిన మాట మనం విని చిత్తమ ప్రభు అనగలిగినప్పుడు మనము కూడా దేవుడు మనకి కూడా సహాయమును విజయమును కలుగచేస్తారండి. రెండవదిగా ప్రతిఫలం పొందడానికి ఆశతోటి మనం వెళ్ళాలండి. హెబ్రీ పత్రిక 11:11 ప్రకారం దీనులకు జ్ఞానమును, బలహీనులకు బలమును, దుఃఖములు ఆదరణను, ప్రతి అవసరమును తగిన కృపను దయచేయును. మూడవదిగా విడవక వెళదము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోవే నా సహాయకుడు. మన దేవుడు యెహోవా ఈరే. నీకు యెహోవా ఈరేగా ఉన్నాడా అని మనం ప్రశ్న వేసుకోగలిగితే అండి, నిజమే, మనకు దేవుడు ఈరేగానే ఉన్నాడండి. చూచుకొనివాడు ఆయనే. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము దేవునికి ఎట్లు విధేయుడయ్యనో ఇస్సాకు అతని తండ్రి అయిన అబ్రహామునకును అట్లే విధేయుడయ్యాడండి. దహన బలిగా అర్పింపడుటకు అంగీకరించాడు. ఐదవదిగా ఇస్సాకు యొక్క విధేయత. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడండి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఆదికాండం 11:17-19 ఇస్సాకు దహన బలిగా అర్పింపబడము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము. ఆదికాండం 22:10-12 అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏకైక కుమార్ని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హెబ్రీ పత్రిక 1:19 అబ్రహాం యొక్క దహన బలిలో గుర్తింపబడిన పాఠములు ఏమనగా, ఇస్సాకు యేసుక్రీస్తు మరణము పొందినంత వరకును విధేయుడైన యేసుక్రీస్తులకు సాదృశ్యంగా ఉందండి. ఫిలిప్పీ పత్రిక 2:5-8 అబ్రహాము తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన తండ్రి అయిన దేవుని పోలి ఉన్నాడండి. యోహాను సువార్త 3:16 రోమపత్రిక
8:32 పొట్టేలు మానవాళికి బదులుగా తన ప్రాణమును బలి అర్పించిన క్రీస్తు యేసును పోలి ఉందండి. 4వదిగా ఇస్సాకు బలి క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు సాదృశ్యముగా ఉందండి. హెబ్రీ పత్రిక 11:17-19 మరి 6వదిగా దహన బలి ఏమనగా రేపటి దినమున దహన బలి అంటే ఏమో నేర్చుకుందామండి. మరి ఈ దినమున దేవుడు ఎంతో మంచి ఉపమాన అలంకారముగా మనకి ఇస్సాకు, అబ్రహాము మరి ఏ విధంగా త్యాగం చేస్తున్నారు, తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరు కూడా సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నారండి. మనము వారు చేసిన అబ్రహాం ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఇస్సాకు కూడా తండ్రికి ఏ విధంగా విధేయుడయ్యి బలిపీఠం ఎక్కాడో మనము కూడా దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితే 200 ఆశీర్వాదము మనం కూడా పొందుకుంటామండి. అటు రీతిగా పొందుకోవడానికి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.